ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 3వ అధ్యాయము 24వ వచనము. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ప్రేమైన వాళ్ళరా, ఈ రోజున మానవ జీవితంలో ఎన్నో భయములు ఉన్నాయి. మరి ఎంతోమంది నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్న వారు ఉన్నారు. పండుకుంటే ఏం జరుగుతుందా అంటూ మనశ్శాంతిగా కూడా నిద్రలేని వారు చాలామంది ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, ఎంతోమందికి అసలు సుఖమైన నిద్ర లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ధనముంటే సుఖంగా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు అని. కానీ చాలామంది డబ్బులు, ఉద్యోగాలు, పేరు, ప్రఖ్యాతులు, అధికారాలు కలిగిన వారు కూడా అసలు నిద్ర అనేది లేదు. కానీ నిద్ర అనేది మన జీవితంలో అత్యంత అవసరమైనదండి. ఒక మనిషికి నిద్ర దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. అంటే సుఖమైన నిద్రను దేవుడు ఇస్తున్నాడు. మనిషి రోజుకి 8 గంటలు నిద్రపోవాలి అని డాక్టర్స్ తెలియజేస్తూ ఉంటారు. అంటే అప్పుడే శరీరానికి, మెదడుకి చక్కగా విశ్రాంతి అనేది లభిస్తుంది అని. అలా 8 గంటలు నిద్రించడం వలన మనిషి చక్కగా రిలీఫ్గా ఉంటాడు. ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎంతో వివేకం కలిగి ఉంటాడు. మరలా పండుకొని లేచిన తర్వాత తన రోజును ప్రారంభించినప్పుడు ఎంతో ఆహ్లాదకరముగా ఉంటాడు. కావున చూడండి, మనం నిద్రిస్తున్నప్పుడు అంటే ఎన్ని గందరగోళమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నా వాటిని అన్నిటి నుంచి కూడా పూర్తిగా విడుదల పొందుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. నిద్రిస్తున్నప్పుడు ప్రేమైన వర్లారా, మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా వాటితో మనకి సంబంధం లేకుండా ఉంటుందండి. కావున అటువంటి నిద్ర దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతో ఖరీదైన మంచాన్ని మనం కొనగలుగుతానేమో, కానీ నిద్రను మాత్రం కొనలేమండి. సుఖమైన నిద్ర దేవుడిచ్చే గొప్ప వరం. కాబట్టి ఆనాడు భక్తుడైన సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు పండుకున్నప్పుడు భయపడవు, నువ్వు సుఖముగా నిద్రించెదవు అని. కాబట్టి అటువంటి నిద్రను దేవుడు ఇవ్వాలి అంటే ప్రభువుని ప్రార్థించాలి, ఆయన యందు నమ్మకత్వం కలిగి జీవించాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కావున ఈ ఉదయకాలమును దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, దేవుడు నిన్ను సుఖమైన నిద్ర నీకు దయచేయగలడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.